వెనక పెట్టారు కొంచెం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బీచ్ వ్యూ ఎంత బాగుందో. డబుల్ డెక్కర్ బస్సెస్కి ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. నువ్వు పైకి వచ్చే చూద్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడు డబుల్ డెక్కర్ 2 టైప్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చి ఓపెన్ టాప్, అది క్లోజ్డ్ ఉంటుంది అనమాట. అరే స్టీరింగ్ తిప్పు దురేష్. అంటే ఇది వచ్చి బాటమ్ వ్యూ అనమాట. కింద ఎవరు లేరు, అందరూ టాప్లోనే ఉన్నారు. 2x2 సిట్టింగ్తో వచ్చింది, పైన కూడా 2x2 అనమాట. అండ్ ఇది వచ్చి డ్రైవర్ క్యాబిన్. ఆర్కే బీచ్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ పాయింట్ దగ్గర ఆగుతుందా ఇది? ఓకే ఓకే. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఉంది, అబ్బాబ్బా వేరే లెవెల్ అంతే. టికెట్ ప్రైస్ వచ్చి అడల్ట్కి 263 రూపీస్, చైల్డ్కి ఏమో 105 రూపీస్ అట్ట. పైన అయితే మనకి ఇద్దరు డ్రైవర్లు అయితే ఉన్నారనమాట. నెక్స్ట్ స్టాప్ ఎక్కడండి బస్సు? దివాంజరువా? ఈ డబల్ డెక్కర్ బస్సెస్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. మనం దిగుతున్నప్పుడు డ్రైవర్ మనకు ఒక నెంబర్ ఇస్తారు. మనం ఆ డ్రైవర్కి కాల్ చేస్తే మనం దిగిన ప్లేస్కి ఆ బస్సు ఇంకా ఎంత టైంలో వస్తుందో చెప్తారనమాట. ఇది వచ్చి కైలాసగిరి రోప్ వే అనమాట. అక్కడ బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది కదా, అదే స్టార్టింగ్ పాయింట్. జూ పార్క్ బ్రో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుందంట. చెప్పరా ఇదే అనమాట లాస్ట్ పాయింట్, తొట్లకొండ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వ్యూ పాయింట్ అయితే వస్తుంది, కానీ అది పెద్ద బాగాలేదు. ఇక్కడ నుంచి పైకి 3 కిలోమీటర్స్ ఉంటుందంట, చాలా బాగుంటుందంట. బై వాక్ వెళ్ళలేము, ఓన్ వెహికల్స్లోనే వెళ్ళగలం, ఆటోలు కూడా వెళ్ళమన్నమాట. సో మీరు ఎవరన్నా వస్తే ఇక్కడ దిగిన తర్వాత ఈ పైకి అయితే వెళ్ళండి. చూడండి, అన్ని పర్సనల్ వెహికల్సే వెళ్తున్నాయి అన్నీ. అదే అనమాట తట్లకొండ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ కోసం ఇక్కడ బస్సు ఆపుతారు. లాస్ట్ వ్యూ పాయింట్ ఇదే. చాలామంది ఫోటోలు దిగుతున్నారు కదా, అదే అనమాట. మేము వెళ్ళిన టైంకి ఇక్కడ ఏదో వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతుందన్నమాట. వీళ్ళెవరో మీరు గుర్తుపడితే కామెంట్ చేయండి ఏ సిరీస్లో చూసారో. కార్తికే. కార్తిక్ రియల్ పేరు మహిధర్ అనమాట. మేము వెళ్ళి మాట్లాడాము, చాలా బాగా మాట్లాడారు. వస్తాడు. ముందుకు రమ్మంటున్నారా? పైకో కిందకో. టెర్నిటీ పార్క్ పక్కనే హోటల్ ఉంటుంది, పేరు రెస్ట్రో కేఫ్. ఫుడ్ అయితే పర్వాలేదు, టేస్ట్ బాగుంది. కైలాసగిరి రోప్వేకి ఇదే స్టార్టింగ్ పాయింట్, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అనమాట. అండ్ ఇవి టికెట్ ప్రైజెస్. అడల్ట్కి 200 అండ్ చైల్డ్కి 100 రూపీస్ అంట. ఒకవేళ స్టెప్స్ మార్గంగా వెళ్ళాలంటే 10 రూపీస్ అనమాట టికెట్. ఇక్కడే టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లోనే మనకి క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. మన లగేజ్ అంతా ఇక్కడ ఇచ్చేయచ్చు. పైకి వెళ్ళడానికి మొత్తం 3 వేస్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, టోటల్ 450 స్టెప్స్ ఉంటాయంట. సెకండ్ వచ్చి రోప్ వే. ఇక్కడ వచ్చి బస్సు మీద అనమాట. ఇందాక మనం చూసిన బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి, కానీ ఏ టైంకి వస్తాయనేది తెలీదు. మేము 40 మినిట్స్ వెయిట్ చేసినా ఒక్క బస్సు కూడా రాలేదు. గైస్, మా ఫ్రెండ్ అయితే వచ్చి వెళ్ళే వాళ్ళందరినీ ఇంకెన్ని మెట్లు ఉన్నాయి, ఇంకా ఎట్లున్నాయి అని అడుగుతున్నాడు.
లగేజ్ వేసుకుని మెట్లు ఎక్కడం చాలా కష్టం అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. మెట్లు ఎక్కించిన తర్వాత ఎలా అనిపించింది? మెట్లు ఎక్కిన తర్వాత ఇలా రోడ్డు మీద కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇంకా మెట్లు ఎక్కిన తర్వాత మా సిచ్యువేషన్ అయితే ఇది. పైన రోప్ వెళ్తుంది కదా, వీళ్ళు కూడా అలసిపోయారు టోటల్గా. పైనుంచి వ్యూ అయితే ఇదా అనమాట, రోడ్డు దగ్గర నుంచి. ఆ కింద నుంచి వచ్చాం మనం. ఇక్కడ నుంచి రా వేస్ట్, ఇంకా మేము ఇంతసేపు మాకంటే పండుగ ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకునే పండుగ ఫ్రెండ్స్. అదిగో ఇదే బస్సు 10K, కానీ మేము మిస్ అయిపోయాం. అరే ఇదేరా వెంకట్. ఇంకా ఈ బస్సు కోసం మేమైతే అరగంట వెయిట్ చేసి, అరగంట కాదు 40 నిమిషాలు వెయిట్ చేసి మెట్లెక్కి అయితే పైకి వచ్చాం అనమాట. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. కొంతమంది గుడ్డోళ్ళకి ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కనిపించట్లేదు. బ్రో నిన్ను కాదు బ్రో, పిల్లలు కూడా యాక్టివిటీస్ చేయడానికి ఉందన్నమాట. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇదంతా దేనికి అనుకుంటున్నారు? లైన్ దర్శనానికి కాదు, గ్లాస్ బ్రిడ్జ్కి అనమాట. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడి నుంచి అలా మొదలవి ఆ లోపలికి ఇంకా చాలా లైన్ ఉంది. కైలాసగిరి హిల్ టాప్ పార్క్ అదిగోండి, అక్కడ వరకు లైన్ అనమాట. ఇక్కడి నుంచి ఇవన్నమాట ప్రైజెస్. గ్లాస్ బ్రిడ్జ్కి సింగిల్ పర్సన్కి వచ్చి 250 రూపీస్ అంట. న్యూక్లియర్ ఫ్యామిలీ కాంబో 650 అంట. విఐపి 1000. అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా కొంచెం ముందుకు రావాలన్నమాట పైకి. ఇక్కడ పైన షాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ టాయ్ ట్రైన్ చాలా ఇయర్స్ అయితే అయిందంట. లేదంటే ఇలా చిన్న ట్రాక్ అయితే ఉంది చుట్టూరు. ఇది మళ్ళీ ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. వెల్కమ్ టు కైలాష్ హిల్. అమ్మా బాబాయ్, పైన ఒక గుర్రం కూడా ఉంది. అన్న ఫ్రీడమ్ ఫైటర్లో పోజ్ ఎత్తున్నాడు. నా రాజ్యంలో ప్రజలంతా ఎలా ఉన్నారు? గుర్రం ఎక్కి ఒక సింగిల్ ఫోటో తీసినందుకు 50 రూపాయలు అంట. పైన చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మగ్ ప్రింటింగ్ కూడా ఉంది. ఇవి ప్రైజెస్ అనమాట మగ్ ప్రింటింగ్కి. పైన మొత్తం అన్నీ ఉన్నాయి, లేని అంటూ లేవు పైన. అవునా? అబ్బా. ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు పిక్నిక్, వీళ్ళు నారాయణ స్కూల్ పిల్లలు అంట. ట్రిప్కి అయితే వచ్చారు, చిన్న పిల్లలు అందరూ. ఈ అన్న వాళ్ళే టీచర్స్ అంట. కైలాసగిరి కొండపైన మనకి జిప్ లైన్ కూడా అవైలబుల్ ఉంది, అండ్ సైక్లింగ్ కూడా ఉందన్నమాట. టాయ్ ట్రైన్ ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు. లేదు, టాయ్ ట్రైన్ ఉంటుంటే చాలా బాగున్నా. కైలాసగిరి పైనుంచి వ్యూ అయితే అదిరిపింది, మామూలుగా లేదు అసలు. అబ్బా వేరే లెవెల్ ఉందంతే.
జిప్ లైన్కి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. జిప్ లైన్కి వచ్చి 350 రూపీస్, స్కై సైక్లింగ్ అయితే కూడా 350 అంట. కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయి. 1 to 3 లంచ్ టైము, ఈ టైంలో మనకి అవైలబుల్ ఉండవు అనమాట యాక్టివిటీస్. ఇక్కడ పిల్లలు కూడా యాక్టివిటీస్ చేయడానికి ఉందన్నమాట. అలా పిల్లలకి రోప్ అయితే కడుతున్నారు అనమాట ఇవన్నీ యాక్టివిటీస్. రియల్గా కైలాసగిరి వర్త్ గైస్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. పైన జిప్ లైన్ కానీ, స్కై సైక్లింగ్ కానీ చాలా బాగున్నాయి. పైన అయితే షాప్స్ ఉన్నాయి కానీ చాలా దారుణంగా ఉన్నాయి అన్నమాట రేట్లు. ఆ 10 రూపీస్ సోడా 30 రూపాయలు అంట. కింద నుంచి తెచ్చుకుంటే బెటర్ అనమాట. ఉండొచ్చు కానీ త్రిబుల్ ఉండకూడదు మరీ ఘోరంగా ప్రైజెస్. వీకెండ్లో అయితే చాలా ఘోరంగా ఉన్నారు జనం అయితే. చూడండి ఇదంతా పార్కింగ్లోనే. గైస్ ఈ టైమింగ్ని అస్సలు నమ్మకండి. మేము కింద 50 నిమిషాల నుంచి ఒక్క బస్సు కూడా రాలేదు. అంతా ఫేక్ టైమింగ్స్. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్కి అయితే ఇంకా పెరిగిపోయింది లైన్. ఇప్పుడు దగ్గర దగ్గర 3 hours నుంచి 4 hours అయితే పడుతుంది. మీరు వీక్ డేస్లో రావడం చాలా బెటర్ అనమాట గ్లాస్ బ్రిడ్జ్ చూడాలనుకుంటే. సో గైస్, మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ గోదావరి వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం.